శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. తన యొక్క ఈ సర్వవ్యాపకత్వమును భగవానుడు 4 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. 8వ శ్లోకము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. అర్జున, నేను జలమందు రుచియు చంద్ర సూర్యాదులందు కాంతియు సమస్త వేదములందు ఓంకారమును ఆకాశమందు శబ్దమును మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను. వ్యాఖ్య. సమస్త చరాచర ప్రాణికోట్లయందు మనులందు దారము వలె తాను వ్యాపించి ఉన్నానని భగవానుడు కింద శ్లోకమందు ప్రతిపాదించిరి. ఈ సత్యమును రుజువు చేయుటకై కొన్ని వస్తువులను తీసుకొని వానియందు తానెట్లు వ్యాపించి ఉన్నది ఈచట తెలుపుచున్నారు. నీటియందు తాను రుచిరూపముగాను, చంద్ర సూర్యులందు ప్రకాశరూపముగాను, వేదములందు ఓంకార రూపముగాను, ఆకాశమందు శబ్దరూపముగాను, మనుష్యులందు పరాక్రమ రూపముగాను ఉన్నట్లు భగవానుడు సెలవిచ్చిరి. దీనిని బట్టి పరమాత్మ సర్వ వస్తువులందును ఓతప్రోతమై అంతర్యామి రూపమున వ్యాపించి ఉన్నట్లు స్పష్టమవుచున్నది. రుచి లేనిది జలముండదు. రుచికి జలమునకు అవినాభావ సంబంధము కలదు. జలమే రుచి, రుచియే జలము. రెండిటిని విడదీయుటకు వీలుండదు. అట్లే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేని సూర్యుని ఎవ్వరూ ఊహింపజాలరు. ఈ ప్రకారముగా సర్వ వస్తువులను గురించి గ్రహించుకొనవచ్చును. భగవానుని సర్వవ్యాపకత్వమును ఆదిలోనే తెలుసుకొనుట కష్టతరమగును కనుక సామాన్యులకు అట్టి విశ్వవ్యాపక భావము సులభగ్రాహ్యమగుట కొరకై కొన్ని ఉదాహరణములు ఇచ్చట పొందపరచబడినవి. వేదములందు తాను ఓంకార రూపముగా నున్నట్లు భగవానుడు చెప్పినందువలన వేదములందరి సారము ఓంకారమే అని తేలుచున్నది. మరియు సర్వవేదేషు అని పేర్కొనబడినందువలన సమస్త వేదముల యొక్కయు సారము ఓంకారమే అని స్పష్టమగుచున్నది. జనుల ఆయుష్కాలము అతి స్వల్పమగుట వలన వేదము అనంతము అగుట వలనను సారభూతమగు అయిన విషయము ఎరింగి అనుష్ఠించినచో జన్మ తరించిపోగలదు. అట్టి సారమే ఓంకారము. కావున ప్రణవమును జపించుచు ప్రణవార్థమును చింతించుచు ప్రణవాచ్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన పరమశ్రేయము లభించగలదు. మనుష్యులందు పరాక్రమము, ఉత్సాహ ధైర్య రూపమున తానున్నానని భగవానుడు చెప్పినందువలన ఆ సుగుణరాజము మనుజులకు అత్యావశ్యకమని స్పష్టమగుచున్నది. ధైర్యము, పరాక్రమము, ఉత్సాహము ఉండు చోట సాక్షాత్ భగవానుడు కాపురముండును. దిగులు, దుఃఖము, పిరికితనము, వేలాడు ముఖములు, లాంగ్ ఫేసెస్ ఉన్ను చోట దయ్యములు వసించును. కావున దుర్బలత్వమును పారద్రోలి భగవత్ స్వరూపములే అగు ధైర్యోత్సాహాది సుగుణములను ఆర్జించవలెనని చెప్పుచున్నారు. అట్టివాడు ధన్యుడు. ప్రశ్న. భగవానుడు ఏ వస్తువులందు ఏ రూపమున ఉండునో మచ్చునకు కొన్ని తెలుపుడు. ఉత్తరము. నీటి యందు రుచి రూపముగాను, సూర్యచంద్రుల యందు కాంతి రూపముగాను, వేదములన్నిటి యందు ప్రణవ రూపముగాను, ఆకాశమందు శబ్దరూపముగాను, మనుష్యులందు పరాక్రమ రూపముగాను భగవానుడు ఉన్నారు. 9వ శ్లోకము. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధమును, అగ్ని యందు ప్రకాశమును, సమస్త ప్రాణుల యందు ప్రాణమును లేక ఆయువును, తాపస్సుల యందు తపస్సును అయి ఉన్నాను. వ్యాఖ్య. గంధము లేని భూమిని, ప్రకాశము లేని అగ్నిని, ప్రాణము లేని ప్రాణిని, తపస్సు లేని తపస్విని మనం ఊహింపజాలము కదా. కాబట్టి ఆయా వస్తువుల అందరి సారమే పరమాత్మ.
దీనిచే వారు సమస్త పదార్థములనందును పూర్ణముగా వ్యాపించి ఉన్నారని స్పష్టమగుచున్నది. 10వ శ్లోకము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామహం. ఓ అర్జున, నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా ఎరుంగుము, మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. వ్యాఖ్య. బీజం మాం సర్వభూతానాం అను వాక్యము ద్వారా సమస్త ప్రాణుల యొక్క బీజము మూలము ఆ పరమాత్మయే అనియు వారి నుండియే సర్వులు ఉద్భవించుచున్నారనియు స్పష్టమగుచున్నది. అందరికీ బీజము వారే కనుక ఇక వాడెక్కువ వీడు తక్కువ అను భేదబుద్ధికి ఆస్కారమే లేదు. కావున ఎట్టి తక్కువ కులమందు జన్మించినప్పటికీ, ఎట్టి పాపాత్ముడైనప్పటికీ తన బీజము తన తండ్రి ఆ పరమాత్మయే అని నిశ్చయించి మనుజులు పుణ్యపథమున అగ్రసరులు కావలసి ఉన్నది. తాను తక్కువ అని ఎవరునూ దుఃఖపడనవసరం లేదు. అందరికీ బీజము ఆ భగవానుడే అయ్యున్నారు. అందరికీ పరబ్రహ్మ గోత్రమే అయ్యున్నది. బీజము యొక్క స్వభావమే చెట్టునందుండును. కావున అందరూ వాస్తవముగా సనాతన బ్రహ్మస్వరూపులే అయ్యున్నారు. అవిద్యావశముననే మనుజుడు తాను అల్పుడని, జీవుడని, దేహమని, దృశ్యమని భ్రమించుచున్నాడు. ఎప్పుడిట్టి ధైర్యోత్పాదకములగు భగవద్వాక్యముల వలన ఆ అవిద్య తొలగిపోవునో అప్పుడు తాను సనాతన ఆత్మస్వరూపుడే అనియు తనకు మూలహేతువు ఆ పరమాత్మయే అనియు నిశ్చయించి పరమానంద భరితుడగును. ఎటువంటి నీచుడైనను, చండాలుడైనను, దరిద్రుడైనను, దీనాతి దీనుడైనను తనకు బీజము మూలము పరమాత్మయే అని తెలుసుకొనినచో ధైర్యోపేతుడు కాగలడు. తన నిజస్వరూపము ఎరింగినప్పుడు ఎట్టి అల్పునకైనను మేరు సమాన గాంభీర్యము చేకూరగలదు. గీతాచార్యులు ఎవరిని కూడా నీవు అల్పుడవు, నీచుడవు, తక్కువ జాతి వాడవు అని బోధించలేదు. పైపెచ్చు నీ యొక్క బీజము సనాతన పరమాత్మయే అని వచించుచున్నారు. సర్వభూతానామని చెప్పుటచే ఏ ఒకనొకనికో అతడు బీజము కాదనియు సమస్త ప్రాణికోట్లకును బీజమనియు స్పష్టమగుచున్నది. అట్టి బోధలే ఇప్పుడు లోకమున ఎంతయో అవసరములై ఉన్నవి. సంసారమున కృంగిపోవుచుండే వారికి ఈ బోధలు పైకి లేవనెత్తుచుండును. తరంగము చిన్నది అయిననేమి దాని వెనుక దానికి ఆధారముగా కారణముగా బీజముగా అనంత సముద్రము కలదు. కావున తరంగము తాను అల్పరూపమును గూర్చి దుఃఖించక తనకు బీజభూతమైన మహాసముద్రమును తలంచుకొని ధైర్యమొందవలను. అట్లే మానవుడును తన చిన్న ఉపాధిని గూర్చి స్మరింపక తన బీజము, తన నిజరూపము, తన ఉపాధికి ఆధారము పరమాత్మయే అని నిశ్చయించుకొనినచో ఎంత ధైర్యము చేకూరును. తనకు మూలము తన తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత కాదు, సాక్షాత్ పరమాత్మయే అను నమ్మకము పూర్తిగా ఉండవలను. కనుకనే ఇప్పటికి ద్విజులు సంధ్యావందనమునందు కట్టకడకు ప్రవరము చెప్పునప్పుడు తమ గోత్రము వచించు సందర్భమున ఏ మహర్షినో స్మరించుదురు కానీ తమ కులమందలి అన్యులను కాదు. బీజం మాం సర్వభూతానాం అను వాక్యము ద్వారా భగవానుడు ఈ క్రింది బోధను జనులకు గావించుచున్నారు. ఓ జీవులారా, మీరు అల్పులని దీనులని ఏ కాలమందును భావింపరాదు. మీ అందరి యొక్క బీజము మూలము నేనే. అది సామాన్య బీజము కాదు, శాశ్వతమైన సనాతన బీజము. కాబట్టి మీరందరూ నా పరంపరలో పుట్టినవారే. మీకు నేనే మూల పురుషుడను. మీరందరూ దైవాంశములో జన్మించిన వారే. చెట్టు విత్తనమునకు అన్యము కానుండదు. మీరందరూ వృక్షస్వరూపులు. ఆ వృక్షమునకు నేను బీజమును, నేను సనాతనుడను. కనుక మీరును సనాతనులే, శాశ్వతులే అగుదురు. ఈ వాక్యమునందు నమ్మకముంచి తరించిపొండు. దేహభావము కలిగి అనవసరముగా దుఃఖములు పాల్పకూడదు. ఈ మీ నిజస్వరూపమును సంస్మరించి సింహకిశోరము వలె పైకి లెండు. శ్రీకృష్ణ భగవానుని ఈ దివ్య బోధను స్మృతిపథమునందుంచుకొని తరించుట ప్రతి జీవి యొక్క విద్యుక్త కర్తవ్యము. ప్రశ్న: సమస్త ప్రాణికోట్లకు జీవభూతుడు ఎవరు?
ఉత్తరము పరమాత్మయే. ప్రశ్న అతని స్వరూపము ఎట్టిది? శాశ్వతమైనది, సనాతనము. 11వ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయ్యున్నాను. వ్యాఖ్య. బలము కలిగియుండుట మంచిదే, కానీ అది కామము రాగము లేనిదై ఉండవలను. అనగా ధర్మ విరుద్ధమగు కార్యములను చేయుటయందును, విషయ సంబంధమైన కోరికలను సంతృప్తిపరచుటయందును, దృశ్య వస్తువులయందును అనురాగము ఆసక్తి చూపుటయందును వినియోగపడునది కానిదై ఉండవలను. ధర్మ కార్యములకు, పరోపకార కార్యములకు, దైవ కార్యములకు, పరమార్థ సాధనలకు వినియోగపడు బలము ఉత్తమమైనది. అది మానసిక బలము కానీ, శారీరక బలము కానీ, కామరాగములతో కూడినదయో, విషయ భోగానుభవము కొరకు వినియోగపడునదియు బలము నికృష్టమైనది. అది పశుబలము, అసురిక బలము. భగవన్ నివాసమునకు అది యోగ్యము కాదు. వర్జితం అని చెప్పక వివర్జితం అని చెప్పుట వలన బలమందు కామ రాగములు ఏమాత్రము చేరక ఉండవలనని స్పష్టమగుచున్నది. మరియు ధర్మమునకు శాస్త్రాదేశమునకు విరుద్ధము కాని కోరికయు తానే అని భగవానుడు సెలవించుచున్నారు. కోరిక దుర్వినియోగపరచబడినప్పుడు అది అసురికమై వర్తించును, సద్వినియోగపరచునప్పుడు అది దైవికమై ఒప్పును. దేహధారణ నిమిత్తములకు అన్నపానాదుల గూర్చిన ఇచ్ఛామాత్ర రూపమైనదియు, మోక్షేచ్ఛ సంబంధమైనదియు, గృహస్థులకు సత్సంతాన మాత్ర నిమిత్తమైనదియు అగు కోరిక ధర్మానుకూలమైనది కావున అది దోషరహితమగుటచే అట్టి కోరికయు తన రూపమే అని భగవానుడు వచించిరి. అయితే ఇదివరలో అనేక పర్యాయములు కోరికలన్నిటినీ విడవలసిందిగా ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ అని బోధించి, ఇప్పుడు ధర్మమునకు విరుద్ధము కాని కోరికను నేను అని గీతాచార్యులు ఏల చెప్పిరని కొందరు ప్రశ్నించవచ్చును. అందులకు సమాధానము ఏమి అనినా, కోరిక 3 విధములు: చెడ్డ కోరిక, మంచి కోరిక, కోరిక లేకుండుట. ప్రారంభ స్థితిలో సాధకుడు చెడ్డ కోరికలను విడనాడి మంచి వాణిని గ్రహించవలను. ధర్మమునకు విరుద్ధము కాని కోరికలను స్వీకరించవలను. దుస్సంకల్పములను వీడి సత్సంకల్పములను గ్రహించవలను. అనగా పరోపకారమును గూర్చిన కోరిక, జన్మ తరించవలనను కోరిక, భగవద్ధ్యానము చేయవలనను కోరిక, గృహస్థుడైనచో సత్సంతాన ప్రాప్తికి హేతువగు కోరిక, పుణ్యకార్యములను ఆచరించుట వలనను కోరిక మున్నగు వానిని ప్రారంభములో అవలంబించి క్రమముగా సాధన పరిపక్వతచే పురోగతి నొందుచు నిస్సంకల్ప స్థితిని, అనగా ఏ కోరికయు ఏ సంకల్పమును లేని ఆత్మస్థితిని పొందవలను. ఈ ప్రకారముగా ఆత్మస్థితికి దోహదమనర్చుట వలన ధర్మానుకూలములగు కోరికలు ఇచ్చట ప్రోత్సహింపబడి, ధర్మ విరుద్ధములగు కోరికలు మాత్రము ఖండింపబడనని గ్రహించవలను. కానీ ఎప్పటికైనాను కోరికలన్నిటినీ విడనాడననే తప్ప నిర్విషయ ఆత్మస్థితి కలగదనియు సాధకులు గుర్తెరింగవలయును.